వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ట్రావెలర్. నాది సోలో ట్రావెలింగ్ అండ్ ఆల్సో బడ్జెట్ ట్రావెలింగ్ కూడా. మరి పాండిచ్చేరిని నా బడ్జెట్లో ఎలా కవర్ చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అసలు పాండిచ్చేరి ఎలా రీచ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాక ఎక్కడ స్టే చేయాలి, ఆ తర్వాత పాండిచ్చేరిలో ఏమేం చూడాలి, మళ్ళీ రిటర్న్ ఎలా రావాలి, ఇదంతా ఒక ప్రాబ్లం అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఉన్న బడ్జెట్లో ఇదంతా అవుతుందా అనే ఒక డౌట్. అవుతుంది అండి, అవుతుంది. డోంట్ వర్రీ. ఒకసారి మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. అసలు పాండిచ్చేరి ఎలా రీచ్ అవ్వాలి. నేను విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యాను. ఎవ్రీ సండే కాకినాడ నుంచి పాండిచ్చేరికి డైరెక్ట్ ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్ అవైలబుల్గా ఉంది. ఈ ట్రైన్ కాకినాడలో ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అవుతుంది. విజయవాడ వచ్చేసరికి నైట్ 8:15 అవుతుంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ అండ్ ఏ స్టేషన్లో ఏ స్టాప్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళొచ్చో అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మన తెలుగు స్టేట్స్లో ఉన్న మెయిన్ సిటీస్ నుంచి ఉన్న అన్ని ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 10 to 10:30 AM అవుతుంది. మార్నింగ్ 6కి ఈ ట్రైన్ చెన్నై ఎగ్మోర్ స్టేషన్ రీచ్ అవుతుంది. ఈ స్టేషన్లో హాఫ్ అన్ అవర్ ఆగుతుంది. ఆ టైంలో నేను ట్రైన్ దిగి బ్రష్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ట్రైన్ ఎక్కి ఒక టీ తీసుకున్నాను. మీరైతే దిగి ఫ్రెష్ అయితే అవ్వండి, కానీ టీ మాత్రం అస్సలు తాగద్దు. టూ వరస్ట్ అండి అసలు. అలా జర్నీ చేస్తూ పాండిచ్చేరి 10:30కి రీచ్ అయ్యాను. అలా స్టేషన్ నుంచి బయటికి రాగానే రోడ్ సైడ్ మంచి టిఫిన్ కనిపించింది. అక్కడే టిఫిన్ చేసేసాను. 40 రూపీస్ అయ్యింది. చాలా బాగుంది టిఫిన్. ఇంకొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్ళగానే బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ది సేక్రెడ్ హార్ట్ బెసిలికా అనే చర్చ్ కనిపించింది. అక్కడ అందరూ ప్రేయర్ చేసుకుంటుంటే నేను కూడా కొంచెం సేపు కూర్చొని చర్చ్ మొత్తం చూసుకొని వెళ్ళాను. పాండిచ్చేరిలో చర్చెస్ చాలా బాగుంటాయి, చాలా నీట్నెస్ అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటాయి. తర్వాత చర్చ్కి ఆనుకొని ఉన్న స్ట్రీట్లో ఒక 300 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళగానే స్టార్ 2-వీలర్ రెంటల్ షాప్ ఉంటే 350 రూపీస్కి యాక్టివా రెంట్కి తీసుకున్నాను. గోవాలో లాగా స్కామ్స్ ఉంటాయేమో అని స్కూటీ మొత్తం వాళ్ళ ముందే ఒక వీడియో తీసుకొని అడ్వాన్స్గా 150 రూపీస్ కలిపి 500 ఇచ్చి డైరెక్ట్గా పెట్రోల్ బంక్కి వెళ్ళిపోయాను. ఆ 150 రూపీస్ మనం స్కూటీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు రిటర్న్ ఇచ్చేస్తారు. పెట్రోల్ బంక్ అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆ రెంటల్ షాప్లో ఉన్న భయ్యా ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే, పెట్రోల్ ఎంత అయినా సరే రౌండ్ ఫిగర్ కొట్టించొద్దు. ఐ మీన్ 100, 120, 200 ఇలా వద్దు. 172, 187, 202 ఇలా కొట్టించండి భయ్యా, ఇక్కడ లోకల్ వాళ్ళకే పెట్రోల్ స్కామ్ చేస్తారు అని చెప్పాడు. ఇది మనకు చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే, భయ్యా స్కూటీ కదా మైలేజ్ వస్తుందా అని అడిగితే, మైలేజ్ అయితే వస్తుంది, పెట్రోల్ స్కామ్ జరిగితే నీకు తెలియదు కదా, సో అబ్సల్యూట్లీ నువ్వు మైలేజ్ రాలేదు అని అనుకుంటావు అన్నాడు. నాకు కూడా కరెక్టే అనిపించింది. సో నేను 192 రూపీస్ పెట్రోల్ కొట్టించి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ అయితే తిరిగాను. పాండిచ్చేరిలో ఎక్కడ స్టే చేయాలి, ఇంకా మనకి నెక్స్ట్ కావాల్సింది రూమ్, అది కూడా బడ్జెట్లో. జస్ట్ ఫ్రెష్ అయ్యి వెంటనే మళ్ళీ చెక్అవుట్ అవ్వడమే. ఎందుకంటే పాండిచ్చేరి నైట్లోపు కవర్ చేసుకొని మళ్ళీ నేను చిదంబరం వెళ్ళిపోవాలి కాబట్టి. పాండిచ్చేరిలో డైరెక్ట్గా వెళ్ళి అడిగినా సరే రూమ్స్ దొరుకుతాయి, బట్ మినిమం 800 రూపీస్ ఉంటుంది పర్ రూమ్. ఇద్దరు కలిపి ఉండొచ్చు, బట్ సింగిల్గా వెళ్తే కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో జోస్టల్ యాప్ని ట్రై చేయండి. 400 to 500 రూపీస్ రేంజ్లో పాండిచ్చేరిలో హాస్టల్ బెడ్స్ అవైలబుల్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి కూడా. పాండిచ్చేరిలో ఏమేం చూడాలి, నేను తెలుసుకున్న దాన్ని బట్టి పాండిచ్చేరిలో వెహికల్ ఉంటే మొత్తం ఒక్క రోజులో రౌండ్ ట్రిప్ వేసేయచ్చు. సో నేను కూడా అదే ఫాలో అయ్యాను. నేను జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి వెంటనే రూమ్ వెకేట్ చేసేస్తాను, రూమ్ ఏమైనా తక్కువకి ఇవ్వగలరా అని అడిగితే మొహమాటం లేకుండా నవ్వుతూ కుదరదు భయ్యా అని చెప్పేశారు. ఇంకా నేను నా బడ్జెట్ ప్లాన్ మొదలుపెట్టాను. నా దగ్గర పెద్దగా లగేజ్ ఏం లేదు, ఒక బ్యాగ్ అంతే. ఆల్రెడీ ట్రైన్లోనే మొబైల్ 100% ఛార్జ్ పెట్టేశాను, సో ఛార్జింగ్ కూడా నో ప్రాబ్లం. ఇంకా మొబైల్లో లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్ వైట్ టౌన్ ఏరియాలో ఉన్న గోబర్ట్ అవెన్యూ బీచ్ రోడ్కి వెళ్ళిపోయాను. గోబర్ట్ అవెన్యూ రోడ్ స్టార్టింగ్లో స్కూటీ పార్క్ చేశాను. పాండిచ్చేరిలో ఎక్కడ పడితే అక్కడ వెహికల్ పార్క్ చేయొద్దు.
నో పార్కింగ్ బోర్డ్స్ ఉంటాయి. అక్కడ పార్క్ చేస్తే పోలీసులు ఫైన్ వేస్తారు, జాగ్రత్త. గోబర్ట్ అవెన్యూ స్టాచ్యూ నుంచి స్టార్ట్ చేస్తే స్టాచ్యూ బ్యాక్ సైడ్ కొంచెం దూరంలోనే రాక్ బ్రిడ్జ్ ఉంది. ఆ రాక్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే సన్ రైజ్ చూడవచ్చు. ఈ రాక్ బ్రిడ్జ్ 2022 మార్చ్ 5న వచ్చిన తీవ్రమైన అలల తాకిడికి ఈ బ్రిడ్జ్ పడిపోయింది. రాక్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి కొంచెం సేపు అక్కడే అలా కూర్చొని రెస్ట్ తీసుకొని బీచ్లోనే అలా తడుస్తూ వచ్చే అలల ముందు నించొని నాతో నేనే ఆడుకున్నాను. ఇంకా బీచ్లో తడిచాక నార్మల్గా స్నానం చేయకపోతే అస్సలు ఉండలేము. బాడీ మొత్తం సాల్ట్ అండ్ ఇసుకతో చిరాకు వచ్చేస్తుంది. సో గోబర్ట్ అవెన్యూ స్టాచ్యూ బ్యాక్ సైడ్ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటే అక్కడే బ్యాగ్ పెట్టి బాత్ చేసేసాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయినట్టే. ఒకవేళ నేను రూమ్ తీసుకున్నా వెంటనే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి పాండిచ్చేరి మొత్తం విజిట్ చేసి మళ్ళీ నేను నైట్ లోపు చిదంబరం బస్ ఎక్కేయాలి. సో నాకు రూమ్ అనేది వేస్ట్ అనిపించింది. అందుకే నా బడ్జెట్కి తగ్గట్టు ఇలా చేశాను. ఇంకా గోబర్ట్ అవెన్యూ స్టాచ్యూ నుంచి స్టార్ట్ చేస్తే బీచ్ రోడ్ మొత్తం 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో చివరి వరకు వెళ్ళి మళ్ళీ మనం మన స్కూటీ పార్క్ చేసిన ప్లేస్కి తిరిగి రావాల్సిందే. సో అలా బీచ్ రోడ్లో ఉన్న అన్నీ చూసుకుంటూ బీచ్ రోడ్ మొత్తం కంప్లీట్ చేశాను. బీచ్ రోడ్లో నడుచుకుంటూ వెళ్తే ముందు మనకి కనిపించేది డాక్టర్ అంబేద్కర్ మణిమండపం. ఆ తర్వాత అవర్ లేడీ ఆఫ్ ఏంజల్స్ చర్చ్. ఇది నేను నైట్ టైం విజిట్ చేశాను, మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇంకొంచెం నడుచుకుంటూ ముందుకు వెళ్తే లీ కేఫ్ కనబడుతుంది. దీంట్లో ఫ్రెంచ్ స్టైల్ ఫుడ్ ఉంటుంది. ఫ్రెంచ్ ఫుడ్ని తినాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఒకప్పటి ఫ్రెంచ్ రూలింగ్లో పోర్ట్ ఆఫీస్. ఇప్పుడు ఇలా కేఫ్గా మార్చారు అండ్ పాండిచ్చేరి గవర్నమెంటే దీన్ని రన్ చేస్తుంది. అలా ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫ్రెంచ్ వార్ మెమోరియల్. వరల్డ్ వార్ 1లో మరణించిన ఫ్రెంచ్ సోల్జర్స్ కోసం దీన్ని నిర్మించారు. వార్ మెమోరియల్ పక్కనే జిఎస్టీ భవన్, నెక్స్ట్ గాంధీ స్టాచ్యూ, ఆ తర్వాత ఓల్డ్ లైట్ హౌస్. బీచ్ రోడ్ ఎండ్కి వచ్చాక కార్గిల్ వార్ మెమోరియల్ ఉంటుంది. కార్గిల్ వార్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మన భారతీయ సైనికుల కోసం నిర్మించారు. అక్కడ ఒక 2 minutes మౌనం పాటించి ఇంకా మన స్కూటీ పార్క్ చేసిన స్టార్టింగ్ పాయింట్కి వచ్చేయండి. ఇంకా నేను నా స్కూటీ తీసుకొని వైట్ టౌన్ ఏరియాలో ఉన్న ఫ్రెంచ్ కాలనీ మొత్తం తిరిగాను. ఫ్రెంచ్ కాలనీలో మెయిన్గా 4 streets కవర్ చేయాలి. అవి ఏంటంటే డూమా స్ట్రీట్, రోమన్ రోలాండ్ స్ట్రీట్, సాఫ్రెన్ స్ట్రీట్, లాబోర్డిని స్ట్రీట్. వైట్ టౌన్ ఏరియాలో తిరుగుతుంటే ఆల్మోస్ట్ ఫ్రెంచ్ సిటీలో తిరుగుతున్నట్టే ఉంటుంది. ఫోటోషూట్ ఆర్ వీడియో షూట్కి చాలా బాగుంటుంది ఈ వైట్ టౌన్. నెక్స్ట్ మొబైల్లో లొకేషన్ పెట్టుకొని డైరెక్ట్గా ఆరోవిల్లీకి స్టార్ట్ అయిపోయాను. వైట్ టౌన్ ఏరియా నుంచి ఆరోవిల్లీ 13 kilometers ఉంది. ఆరోవిల్లీ విజిటర్ సెంటర్ పార్కింగ్ ఏరియాకి రీచ్ అయ్యాక స్కూటీ పార్క్ చేసుకొని అక్కడ నుంచి 300 meters నడిచాక విజిటర్ సెంటర్స్ని రీచ్ అవుతాం. అక్కడ ఆరోవిల్లీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిస్టరీ అండ్ మాత్రి మందిర్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆరోవిల్లీని 1964లో మీరా అల్సాఫా అరబిందో సొసైటీతో కలిసి నిర్మించారు. ఆరోవిల్లీ అనేది ఫ్రెంచ్ లాంగ్వేజ్. ఆరో అంటే సూర్యోదయం కంటే ముందు వచ్చే వెలుగు, వెల్లీ అంటే విలేజ్ అని మీనింగ్. ఈ ఆరోవిల్లీకి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లింక్ ఉందండి. అదేదో పెద్ద సీక్రెట్ అని అది ఇది అనుకొని నన్ను తిట్టుకోమాకండి ప్లీజ్. జగన్ గారు చెప్పిన డైలాగ్స్లో ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. అది ఏంటంటే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, రాజకీయం చూడం, రాజకీయాలు చేయం. ఎగ్జాక్ట్లీ అదే స్ట్రాటజీ అండి ఇక్కడ కూడా. ఆరోవిల్లీలో ఉండే వాళ్ళకి దేవుడు, దెయ్యం, మతం, కులం, ప్రాంతం, పొలిటికల్ పార్టీ అలా ఏమీ ఉండవు. మొత్తం ఒకటే, అంతా ఒకటే. ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని ఏమీ ఉండవు. ఆరోవిల్లీ మొత్తం 4 zonesగా డివైడ్ చేశారు. రెసిడెన్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, కల్చరల్ జోన్, ఇంటర్నేషనల్ జోన్. ఆరోవిల్లీలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇవన్నీ చూడాలి అంటే ముందుగానే పర్మిషన్ తీసుకొని గైడెడ్ టూర్ ప్యాకేజ్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్న మాత్రి మందిర్ని విజిట్ చేయడానికి చాలామంది పబ్లిక్ వస్తూ ఉంటారు. మాత్రి మందిర్ అంటే సాంస్క్రిట్లో మాతృమూర్తి యొక్క ఆలయం అని అర్థం. ఈ మాత్రి మందిర్లో ఏ దేవుడు ఉండడు, ఏ బాబా ఉండడు, ఓన్లీ ఒక ఖాళీ ప్రదేశం అంతే.
అక్కడికి వెళ్ళి కూర్చొని మెడిటేషన్ చేసుకొని వచ్చేయటం అంతే. ఆరోవిల్లిలో ఉండేవాళ్ళు అండ్ స్పెషల్ పర్మిషన్ ఉన్నవాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళగలరు. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ బస్ ఫ్రీగా ఉంటుంది, ఎక్కి వచ్చేయచ్చు. బయటికి రాగానే చిన్న షాపింగ్ ఏరియాలా ఉంటుంది, ఏమైనా కావాలి అంటే కొనుక్కోవచ్చు. ఇంకా మళ్ళీ నా స్కూటీ తీసుకొని ఆరోవిల్లి నుంచి వైట్ టౌన్ ఏరియాలో ఉన్న మనకుల వినాయక టెంపుల్కి రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయ్యే వేలో సెరెనిటీ బీచ్ ఉంది. నాకైతే ఈ బీచ్ అస్సలు నచ్చలేదు. బీచ్ వ్యూ బాగుంటుంది కానీ అసలు మెయింటెనెన్స్ ఉండదు, మొత్తం చెత్తా చెదారంలా ఉంది. సో స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత డైరెక్ట్గా మళ్ళీ వైట్ టౌన్ ఏరియాలో ఉన్న మనకుల వినాయక టెంపుల్కి వెళ్ళాను. ఇది పాండిచ్చేరిలో ఉన్న ఓల్డెస్ట్ టెంపుల్. ఫ్రెంచ్ రూలింగ్లో ఈ టెంపుల్ని పడగొట్టడానికి చాలాసార్లు ట్రై చేశారు. బట్ అక్కడ ఉన్న లోకల్స్ అందరూ కలిసి ఈ టెంపుల్ని కాపాడుకుంటూ వచ్చారు. టెంపుల్ని రీచ్ అయ్యి దర్శనం చేసుకున్నాను. టెంపుల్ చాలా బాగుంటుంది. మనకుల వినాయక టెంపుల్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న అరబిందో ఆశ్రమంకి వెళ్ళాను. శ్రీ అరబిందో గారి సమాధిని విజిట్ చేసి అక్కడ నుంచి రిటర్న్ అయ్యే వేలో లైబ్రరీ ఉంటుంది. ఏదైనా బుక్స్ కావాలి అనుకుంటే అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఫోన్ నాట్ అలౌడ్, కన్ఫామ్గా స్విచ్ ఆఫ్ చేయాల్సిందే. నెక్స్ట్ పాండి మెరీనా బీచ్కి వెళ్ళాను. ఈ బీచ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి ఈడెన్ బీచ్కి వెళ్ళాను. పాండి మెరీనా బీచ్ నుంచి 9 కిలోమీటర్లు ఉంటుంది ఈ బీచ్. వెళ్ళే దారిలో ఇంకా లంచ్ చేయలేదు కాబట్టి ఫుడ్ తినేసి వెళ్ళాను. ఈడెన్ బీచ్ కూడా చాలా బాగుంది. బట్ ఏదైనా ఒక 2 బీచెస్ పెట్టుకొని మంచిగా టైం స్పెండ్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. నా సజెషన్ ఏంటి అంటే గోబెట్ అవెన్యూ బీచ్ అండ్ పాండి మెరీనా బీచ్ ఫ్రెండ్స్తో ఆర్ సింగిల్గా టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేసెస్. నెక్స్ట్ ఇంకా ఈడెన్ బీచ్ నుంచి మళ్ళీ వైట్ టౌన్ ఏరియాకి వచ్చి అక్కడ ఉన్న 2 చర్చెస్ కవర్ చేశాను. చాలా బాగున్నాయి అసలు. కన్ఫామ్గా మీరు కూడా విజిట్ చేయండి. అలా చర్చెస్ చూసుకొని వైట్ టౌన్ ఏరియాలో మళ్ళీ తిరుగుదామని వచ్చేసాను. నిజంగా చెప్పాలి అంటే ఆ డిమ్ లైటింగ్లో అసలు వైట్ టౌన్ ఏరియా కిర్రాకుంది. వైట్ టౌన్ ఏరియాలోనే ఒక టీ తాగుతూ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేశాను. అసలు ఆ లైటింగ్లో ఫ్రెంచ్ కాలనీని ఖచ్చితంగా చూడాలి అండి. అంత దూరం వచ్చి హోల్సేల్ లిక్కర్ షాప్కి వెళ్ళి ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సో దగ్గరలో ఉన్న హోల్సేల్ లిక్కర్ షాప్ని విజిట్ చేసి రకరకాల బ్రాండ్స్ని చూసి మా ఫ్రెండ్స్కి కావాల్సినవి తీసుకొని స్కూటీ హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్ళిపోయాను. బైక్ రెంటల్ షాప్లో ఉన్న భయ్యాతో మాట్లాడి ఒక 1/2 అవర్ మొబైల్ ఫుల్ ఛార్జ్ చేసుకొని బస్ స్టాండ్కి రిటర్న్ అయిపోయాను. బైక్ రెంటల్ షాప్కి దగ్గరలోనే మెయిన్ రోడ్ ఉంది. ఒక 200 మీటర్స్ నడిచి 10 రూపీస్ షేర్ ఆటో ఎక్కి బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాను. బస్ స్టాండ్ దగ్గరే ఉన్న రోడ్ సైడ్ టిఫిన్ ఇంకా నా నైట్ ఫుడ్ కూడా కంప్లీటెడ్. ఇంకా పాండిచ్చేరి టు చిదంబరం బస్ చూసుకొని ఎక్కేశాను. నా సజెషన్ ఏంటి అంటే ఓన్లీ పాండిచ్చేరియే కాకుండా 60 కిలోమీటర్ దూరంలో ఉన్న చిదంబరం నటరాజస్వామి టెంపుల్ అండ్ పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బోట్ రైడ్, ఈ 2 కూడా కవర్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. టెంపుల్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం పిచ్చావరం విజిట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. లేదు ఓన్లీ పాండిచ్చేరియే విజిట్ చేసుకొని రిటర్న్ అయిపోతాం అనుకుంటే పాండిచ్చేరి బస్ స్టాండ్ రీచ్ అయ్యి చెన్నై రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. చెన్నై టు మన తెలుగు స్టేట్స్కి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. నేను నా నెక్స్ట్ వీడియో పాండిచ్చేరి నుంచి చిదంబరం నటరాజస్వామి టెంపుల్ అండ్ పిచ్చావరం ఎలా కవర్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.